అందరికీ నమస్కారం. ముద్రలతో మాయు రోగాల మాయం. కొన్ని ముద్రలు అద్భుతమైనటువంటి శక్తిని కలుగజేస్తాయి, ఆరోగ్యవంతమైన చైతన్యాన్ని కలుగజేస్తాయి, ఆరోగ్యపరంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చేటటువంటి మిరాకిల్స్ చేసేటటువంటి కొన్ని ముద్రలు గనక మనం సాధన చేసి చూసినట్లయితే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆ ముద్రలు అంత అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటివి. వాటిని సరైనటువంటి శ్రద్ధ, సాధన, నియమాలతో కనుక మరి సాధన చేసినట్లయితే కొన్ని రకాలైనటువంటి వ్యాధులు తక్షణమే మార్పులు కనిపిస్తాయి. కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్కి కొద్దిగా టైం పడుతుంది. ఇంకొన్ని రకాలైనటువంటి సమస్యలకి మానసిక రకమైనటువంటివి స్ట్రెస్, టెన్షను, యాంగ్జైటీ, డిప్రెషను ఇట్లాంటి వాటన్నింటికి కూడా తక్షణమే ఉపశమనాన్ని కలుగజేసేటటువంటి కొన్ని ప్రత్యేకమైన ముద్రలు ఉన్నాయి. అవి గనక చేసినట్లయితే కొన్ని మాయరోగాలన్నీ కూడా మాయమైపోయి ఆరోగ్యం అనేటువంటిది ఆవాహనం అవుతుంది. చాలామందికి వయసు పెరిగే కొద్దీ ప్రస్తుత కాలంలో యుక్త వయసులో స్త్రీలు కానీ పురుషులు కానీ కాళ్ళకు సంబంధించినటువంటి సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం ద్వారా మోకాల నొప్పులు రావడం, పాదాల నొప్పులు రావడం, పిక్కలు పట్టేయడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మనం జీవించినంత కాలం కూడా ఈ శారీరక బరువునంతటిని కూడా ఈ రెండు కాళ్ళ మీదే మనం ప్రయాణించాల్సి ఉంటుంది. రెండు కాళ్ళే మోయాలి. కాబట్టి కాళ్ళ మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలుగజేసేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు ఉన్నాయి. కాళ్ళ భాగానికి శక్తిని కలుగజేసేటటువంటి అది ప్రివెంటివ్ కేర్గా మనం చేసినా పర్వాలేదు. లేదంటే మోకాలు నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు, పాదం నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మరి ముద్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. దాని పేరే చిన్ముద్ర. ఆ చిన్ముద్రను ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఈ చిన్మయ ముద్రని వజ్రాసనం మీదుగా చేయొచ్చు, పద్మాసనం మీదుగా చేయొచ్చు, సుఖాసనం మీదుగా కూడా చేయవచ్చు. వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వజ్రాసనం మీదుగా చేస్తాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. రెండు కాళ్ళు స్ట్రైట్గా తెచ్చుకొని ఇప్పుడు వజ్రాసనానికి రావాలి. ఈ విధంగా వజ్రాసనం మీదకి వచ్చిన తర్వాత రెండు చేతులు సమంగా ఉంచుకోవాలి. చూపుడు వ్రేలు, బొటన వ్రేలు చివర్ల మాత్రమే తాకించి ఉంచాలి. మధ్యలో వృత్తాకారంగా ఉంటుంది. ఈ స్థితిలో మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికిన వ్రేలుని రెండు మడతల కింద ఫోల్డ్ చేయాలి. 2 ఫోల్డ్స్ చేయాలి. ఇప్పుడు ఈ ముద్రని తొడల మధ్య భాగంలో బోర్లించి ఉంచాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది. మోచేతులు శరీర పక్క భాగాలకు తాకించి ఉంచి మరి హాయిగా ప్రశాంతంగా ప్రానిక్ బ్రీతింగ్ చేస్తే, షాలో బ్రీతింగ్, ఇంకా ఉత్తమోత్తమైన ఫలితాలు కనిపిస్తాయి. పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు పాటిస్తూ, నిష్పక్షతను పాటిస్తూ నిదానంగా శ్వాసను తీసుకొని నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ పూర్తిగా శ్వాసను తీసుకొని పూర్తిగా శ్వాసను విడిచిపెడుతూ గమనమంతా శ్వాస పైన ఉంచి నేను శ్వాసను తీసుకునేటప్పుడు ఆరోగ్య శక్తిని నాలోనికి ఆహ్వానిస్తున్నాను. శ్వాసను విడిచిపెట్టినప్పుడు శరీరంలో ఏ విధమైన రోగశక్తి ఉన్నా దాన్ని పూర్తిగా బయటికి పంపించి వేస్తున్నాను అని ప్రతి శ్వాస మీద గమనం ఉంచి ఈ విధంగా ముద్రలో ప్రాణాయామం చేయాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెట్టిన తర్వాత నిదానంగా కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేయాలి. ఇప్పుడు వజ్రాసనం నుంచి బయటికి రావాలి. చూసారు కదండి. ఈ చిన్ముద్రను కనుక మోకాల నొప్పులు ఉన్నటువంటి వాళ్ళైతే కుర్చీలో కానీ సోఫాలో కానీ కూర్చొని చేయవచ్చు. వజ్రాసనం మీద కాకుండా లేనటువంటి వాళ్ళైతే వజ్రాసనం మీద కూడా చక్కగా చేయవచ్చు. ఈ చిన్ముద్రను కనుక ప్రతిరోజు కూడా 5 నుంచి 10 నిమిషాలు సాధన చేసినట్లయితే భవిష్యత్తులో మీకు కాళ్ళ నొప్పులు కానీ, కాళ్ళు పీకేయడం కానీ, పాదాల నొప్పులు కానీ ఇట్లాంటివి ఏర్పడకుండా ఆయా భాగాలను శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా కాపాడుకునే వాళ్ళు అవుతారు. ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళైతే ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రొద్దున్న, సాయంత్రం ఈ ముద్రను చేస్తూ ఒకవేళ బరువు ఎక్కువగా ఉన్నట్లయితే బరువు తగ్గించుకొని చూసారు కదండి. మరి అందరూ కూడా సాధన చేసి
ఆరోగ్యవంతులై అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం.